కానీ ఇవి నిజంగా మీ ఇంట్లో సుఖమే రావాలి, దుఃఖం ఉండకూడదు అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి. ఏ విగ్రహం ఎందుకుందో, ఏ గుడి ఎందుకు కట్టారో, ఆ దేవుడికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఆలోచన చేయండి. ఉట్టినే గుడ్డివాళ్ళలా కాదు వెళ్ళిపోవడం. అక్కడో అరటిపండు ఇక్కడో అరటిపండు పెట్టి వెళ్ళిపోవడం కాదు, దానికోసం కొట్టేసుకోవడం, క్యూలో నిలబడడం, పైగా క్యూలో వాళ్ళని తోసుకుని వెళ్ళిపోవడం. తోసుకుని వెళ్ళిపోయిన వాడిని తోసుకోవడం తప్పు కదండి. దేవుడి కోసం ఏం చేసినా తప్పులేదు, ఇది ఎక్కడ ధర్మశాస్త్రం. దేవుడి కోసం అయితే ఇంకా నువ్వు పద్ధతిగా ఉండాలి. దేవుడి కోసం పాపం చేయడం ఏంటండి? దేవుడు అంటేనే పుణ్యం కదా, దేవుడు అంటేనే ధర్మం కదా, దేవుడు అంటేనే సత్యం కదా. అసత్యం మాట్లాడి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటాం? అధర్మం చేసి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటాం? అజ్ఞానంలో ఉండి దేవుడి దగ్గర ఎలా సమర్థించుకుంటామండి? అదేం సమర్థన? వంకర వాదన. దేవుడి దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా కుదురుతున్నాడు, ఎలా ఎక్కడ చెప్పలేదు శాస్త్రం. ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. నువ్వు దేవుడి దగ్గర నీతిగా ఉండవా? ఒక 100 మంది మనకంటే ముందున్నారు, దాటుకుని వెళ్ళే అధికారం మనకెవరిచ్చారండి? ఉండాల్సిందే ఖచ్చితంగా, లేదా గుళ్ళోకి రావడం మానే. అందుకే ఇవాళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు విఐపి మిగిలినంతా ఐపీఏ ఎవరు లేడండి అక్కడ. అందుకని ప్రతి వాళ్ళు ఏమిటి ఏదో రకంగా వీఐపీ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబ్లు దొరికాయి, ప్రతివాడు వీఐపీ, తెల్లారితే వీఐపీ. పనికి మన వార్తలు సంచలనం చేసి పారేస్తాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడి పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు పెద్దవాళ్ళు కాదు, ఎందుకంటే పెద్దవాళ్ళని తిట్టడం ద్వారా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇవాళ భాగవతం. పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవుతారు. ఒక రాత్రి అయిపోతాడు. ఎందుకంటే ఆయన తిట్టాడండి. అది వీడు తిట్టడానికి ఆయన ఎవడు? ఆయన హిమాలయ పర్వతం. వీడు తిడితే ఎంత, పొగిడితే ఎంత, వీడి మాట ఎవరికి కావాలి? కానీ టీవీ వాడు ఏం చేస్తాడంటే ఈయన బొమ్మేసి ఇంటూ వాడు బొమ్మేసేస్తాడు. అక్కడ వాడు అయిపోయి వీడితో సమానం అయిపోయాడు. వాడు కొట్టాంగాడు, వాడు వీడితో ఇంతో సమానం ఎలా అవుతుంది? ఈయన చదివిన శాస్త్రాలు ఏమిటి, ఈయనకున్న జ్ఞానం ఏమిటి, ఈయనకున్న అనుభవం ఏమిటి? ఆయన రంగంలో ఆయన క్రికెట్ స్టార్, అందులో ఉన్న ఆయనకున్న అనుభవం ఏమిటి? ఆయన సినిమా హీరో, ఆయన సినిమాలో ఉండే అనుభవం ఏమిటి? ఈ పక్కవాడు ఎవడో ఆయనతో సమానం ఎలా అవుతాడు? ఆయన గొప్ప నాట్య కళాకారుడు, ఆయన నాట్యం ఏమిటి? వీడు ఎవడో ఆయన దూషించినంత మాత్రం ఇంటూ పెట్టి వేసేయడమే. అక్కడికి వీడు పెద్దవాడైపోయాడు. అందుకని ఇలా పెద్దవాళ్ళు కావడం కోసం చుడుతున్నారు పరిగెట్టుకుని. ఎవరు పెద్దవాళ్ళు అవ్వాలంటే రాత్రికి రాత్రి అయిపోవచ్చండి. కానీ మంచివాళ్ళు కావడం చాలా కష్టం అండి. లోకంలో గొప్పవాళ్ళు అవ్వచ్చు, మా మంచివాళ్ళు కాలేము. నరుడవుట ఎంతో దుష్కరమ సుము అంటాడు మహాకవి దాశరథి. కవి కావచ్చు, పండితుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, నాయకుడు కావచ్చు. నరుడవుట ఎంత దుష్కరమ సుము. మానవుడు మానవత్వంతో బతకడం చాలా కష్టం. మనిషి ఏదైనా అవుతాడు, మనిషి కాలేడు అన్నాడు. మనిషి కాకపోయిన తర్వాత ఏమైతే ఎవరికి కావాలండి? చేతిరుతుంది. తప్పు చేసిన వాడి హృదయంలో ఆ బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. నువ్వు ఐడి వాళ్ళని తప్పించచ్చు, ఇంకో ఏదో ఈడీ వాళ్ళని తప్పించచ్చు, ఐటీ వాళ్ళని తప్పించచ్చు, సిబిఐని తప్పించచ్చు. అయినా నీ హృదయాన్ని తప్పించుకొని తిరగలేవు. అంతరాత్మను ఎవరూ తప్పించలేరు.